డబ్బుతో ఐటీ జాబ్ కొనొచ్చా ఇదిగోండి సార్ లంచం ఉంచండి ఉంచండి చెప్తాను అనేది మాట్లాడతాను, జాగ్రత్త వినండి. కంటెంట్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టి కొట్టేసేయండి. సో చాలామంది మీ ఫ్రెండ్స్ బయట మార్కెట్లో చెప్తూ ఉంటారు, బ్రో ఎందుకు బ్రో అంత ప్రిపేర్ అవుతున్నావు, ఓకేనా నేను ఈజీగా మనీ కట్టి జాబ్ తెచ్చుకున్నాను, లేకపోతే నువ్వు కూడా మనీ కట్టి తెచ్చుకో, ఎందుకు ఇవంతా కూడా ఎగ్జామ్స్ రాస్తున్నావు, టైం వేస్ట్ అవ్వాలి ఇవంతా కూడా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ అసలు రియాలిటీ ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఓకేనా. సో బయట మార్కెట్ ఎలా జరుగుతూ ఉంటుందంటే, నువ్వు ఒక 5 lakhs కట్టు, లేకపోతే 3.5 lakhs కట్టు, 2 lakhs కట్టు, ఓకేనా నీకు నేను జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి మనీ తీసుకుంటారు, ఓకేనా. మనీ తీసుకుంటారు. ఆ మనీ కూడా మనం ఎట్లా తీసుకుంటాం, లైక్ ఎట్లా ఇస్తామంటే, మనతో 3 lakhs లేకపోతే 5 lakhs ఉంటాయా, ఉండవు. ఎందుకంటే యాజ్ అ ఫ్రెషర్గా మనం ఉంటాం కాబట్టి మన దగ్గర అంత మనీ ఉండదు. ఉన్నప్పుడు ఏం చేస్తాము, లైక్ లేనప్పుడు ఏం చేస్తామంటే మనం అప్పు తీసుకుంటాం, ఓకేనా. అది కూడా ఎట్లా, ఇన్వెస్ట్కి. సో అప్పు తీసుకొని వాళ్ళకి తీసుకుపోయి ఇస్తాం. ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, మనకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అంటారు. సరే జాబ్ ఇప్పిస్తారా అంటే కొందరు ఇప్పిస్తారు, కొందరు ఇప్పియరు. ఇప్పించే వాళ్ళు ఎలా ఉంటారు, ఇప్పియని వాళ్ళు ఎలా ఉంటారో కూడా చెప్తాను. సో జాబ్ ఇప్పించే వాళ్ళు ఎలా ఉంటారంటే, నీకు జాబ్ ఇప్పిస్తారు. ఇప్పించినాక వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఫస్ట్ 3 lakhs కట్టు, నీ జాబ్లో నుంచి నెలకి ఇంత కట్ చేసుకుంటా అని చెప్పేసి అంటారు, ఓకేనా. సో అక్కడ ఏం చేస్తారంటే, వాళ్ళకి సంబంధించిన కంపెనీస్తో టైఅప్ అయి ఉంటారు. సో ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, నీకు మహా అంటే 3-4 months ఆర్ 6 months నీకు వర్క్ ఇచ్చి నీకు శాలరీ పే చేస్తారు. పే చేసిన తర్వాతకి వాళ్ళు ఏదో ఒక సాకుతో నిన్నైతే తీసేస్తారు. సో అది నీ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పేసి, లేకపోతే నీ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కరెక్ట్గా లేదని చెప్పేసి, సో ఏదో ఒక రీజన్ చెప్పి నేను తీసేస్తారు. సో తీసేసిన తర్వాతకి నీకు ఇప్పుడు కట్టిన ఈ 3 లక్షలు కానీ 5 లక్షలు కానీ నీ యొక్క ఇదంతా కూడా నీకే బర్డెను, ఓకేనా. సో ఇట్లా కొందరు చేస్తారు. కొందరు ఏం చేస్తారంటే, ఈ డబ్బులు తీసేసుకొని, ఓకేనా, లైక్ నెక్స్ట్ ఇయర్ ఇస్తాము, లేకపోతే ఈ సమ్మర్లో ఇస్తాము, నవంబర్లో ఇస్తాము అని వాళ్ళు లైక్ ఎలా అంటే ఇస్తాం లైక్ చెప్పేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే టైం వేస్ట్ చేసి, ఓకేనా, మీకు దానిపైన ఇంట్రెస్ట్ పోగొట్టేసి వాళ్ళు స్కామ్ చేసేస్తారు. సో ఈ విధంగా కూడా ఉంటారు. సో ఈ 2 విధాలుగా అయితే ఉంటారు అనమాట. సరే కొందరు ఏం చేస్తారంటే లాయల్గా జాబ్ ఇప్పిస్తే అప్పుడు ఇట్లాంటి రిస్కులు తీసుకోవాలంటే చూడండి, ఫస్ట్ లీగల్ రిస్కులు ఉంటాయి, ఓకేనా. మనకి ఎప్పుడు భయపడుతూ చేస్తూ ఉండాలి జాబు, ఓకేనా. లైక్ ఎలా ఎప్పుడు దొరికిపోతాను, ఎప్పుడు తీసేస్తాను నన్ను అని చెప్పేసి అలా భయంతో బ్రతకాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది, మెంటల్ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, ఓకేనా. ఇది నెక్స్ట్, ఒకవేళ దొరికితే నువ్వు క్రిమినల్గా ఛార్జెస్ నువ్వు పే చేయాలి, ఓకే, ఫైన్స్ పే చేయాలి. సో ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నీకు ధైర్యం ఉండదు, ఫస్ట్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే నువ్వు డబ్బు గట్ట వెళ్ళావు కాబట్టి నీకు ఒక ధైర్యం ఉండదు. నేను లైక్ ఒక జాబ్ తీసుకొని నేను సంపాదించుకొని నేను చేశాను, నాకు ఓన్గా వచ్చిందని చెప్పేసి నీకు ధైర్యం ఉండదు. సో ధైర్యం ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వు ఏదో నార్మల్గా డబ్బు కోసం వర్క్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా తగ్గిపోతాయి. లైక్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే, నువ్వు డైరెక్ట్ వెళ్తావు కాబట్టి నీ దగ్గర స్కిల్స్ ఉండవు కాబట్టి లైక్ నువ్వు లైక్ ఎలా ఉంటుందంటే, నీకు ఏదో ఒక ర్యాట్ రేస్లో పరిగెడుతున్నట్టు ఉంటుంది. మార్నింగ్ వెళ్తావు, ఏదో చేస్తావు, చేయడానికి ట్రై చేస్తూ ఉంటావు, చేయడానికి రాదు, పక్క వాళ్ళని అడుగుతూ ఉంటావు, నెట్లో సెర్చ్ చేస్తావు, ఇది చేస్తూ ఉంటావు, లేకపోతే వేరే సపోర్ట్ వర్కర్స్ వెతుకుతూ ఉంటావు. సో ఏదో ఒక లూప్లో పడిపోతావు, ఓకేనా. సో నీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే లైక్ ఆ వర్క్ ఎట్లయినా కంప్లీట్ చేయాలి, ఎవరితోనైనా చేయించాలి. అప్పుడు నీకు నేర్చుకోవడానికి కూడా టైం ఉండదు, ఆ భయంలో నీకు నేర్చుకోవడానికి కూడా లైక్ ఛాన్స్ ఉండదు, ఓకేనా. సో ఈ లూప్లో పడిపోతావు. సో ఇట్లాంటి రిస్క్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు చెప్పినా కదా, జాబ్ సాటిస్ఫాక్షన్ అస్సలు ఉండదు, అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి, ఒకవేళ దొరికితే మీ యొక్క రెప్యుటేషన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, లైక్ నీకు జాబ్ వచ్చిందని చెప్పేసి నీ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ చెప్పేసుకుంటావు, నువ్వు పార్టీ ఇచ్చేస్తావు, అంత అడవిడి చేసేస్తావు, అంత అయిపోతుంది. బట్ ఒక ఫైన్ డే నేను తీసేసినప్పుడు నువ్వు ఏం చేయకుండా ఇంట్లో కూర్చొని ఉంటే అప్పుడు నీ యొక్క రెప్యుటేషన్ అనేది పోతుంది, ఓకే. ఈ విధంగా పోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి నీకు ఫైనాన్షియల్ లాస్ కూడా ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, ఇంత డబ్బు పోతే ఇంకా ఫైనాన్షియల్ లాస్ ఎట్లా ఉంటుంది, నువ్వు అప్పుల్లో ఉంటావు, ఇది ఒకటి మెయిన్. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా స్కామ్ కూడా జరుగుద్ది. ఎలా అంటే మనీ పోతే నువ్వు స్కామ్ అయిపోతావు, ఓకే, టైం వేస్ట్ అవుతుంది, అండ్ అదేవిధంగా నీకు గ్యాప్ కూడా వస్తుంది. సో ఇవంతా కూడా జరుగుతూ ఉంటుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది. అయితే నేను ఒకటి ఏమంటున్నానంటే, మనీ లేకుండా జాబ్ అనేది జెన్యున్గా కొట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ జెన్యున్గా కొట్టడానికి ట్రై చేస్తే వస్తేనే ట్రై చేయండి, లేకపోతే లైట్ తీసుకొని మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చేసుకోండి, ఓకేనా. అది మెయిన్గా చెప్పాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా నీకు ఎప్పుడైతే డబ్బు కట్టి జాబ్ తెచ్చుకుంటున్నావు అంటే, ఓకేనా,
డబ్బు కట్టి జాబ్ తెచ్చుకుంటున్నావు అంటేనే అది స్కామ్. ఎందుకంటే నువ్వు ఆ జాబ్ చేసే అర్హత ఉంటే నీకు ఆ జాబ్ వస్తుంది బేసిక్గా, ఓకేనా. ఒకవేళ నీకు ఆ జాబ్ చేసే అర్హత లేదు అంటే నువ్వు కొనుక్కుంటే ఆ జాబ్ చేయకూడదు, నువ్వు చేయలేవు కూడా. నీకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉందో నేను ఈ రోల్ చేయాలి, నేను ఇది చేస్తాను పక్కగా అని చెప్పేసి నువ్వు అది నీ యొక్క కెరీర్ దానిపైన బిల్డ్ చేసుకుంటావు అనమాట, ఓకేనా. సో నీకు ఇంట్రెస్ట్ లేని దాన్ని, నీకు తెలియని దాన్ని నువ్వు జాబ్ కొనుక్కొని నువ్వు లైఫ్ లాంగ్ ఎట్లా సర్వైవ్ అవుతావు? అవ్వలేవు కదా, రోజు భయంతో బ్రతకాల్సి వస్తుంది. సో ఇవి మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకొని, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది డబ్బు పెట్టి కొనుక్కున్నారు, వాళ్ళు మళ్ళీ జాబ్స్ పోయాయి, మధ్యలో వదిలేసుకున్నారు వాళ్ళే ఆ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక. అండ్ లైక్ వచ్చే శాలరీని సగం శాలరీ మొత్తం కూడా లైక్ సపోర్ట్ రూల్స్ వాళ్ళకి, లైక్ సపోర్ట్ చేసే వాళ్ళకి లైక్ ఇచ్చేశారు. వేరే వాళ్ళు వాళ్ళ వర్క్ చేస్తూ ఉంటారు, అలా మేనేజ్ చేస్తూ ఉంటారు. కానీ అదొక లూప్లో పడిపోతారు. గుర్తుపెట్టుకోండి, అదొక పెద్ద లూప్. ఆ లూప్లో పడిపోతే మళ్ళీ బయటికి రాలేరు, టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, స్ట్రెస్ వస్తుంది, అంతా అవుతుంది. సో ఆ లూప్లో పడకుండా లైక్ జెన్యున్గా జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. సో ఎప్పుడు కూడా డబ్బుతో జాబ్ కొనాలని చూడకండి, ఓకేనా. సో ఇది నేను చెప్పాల్సిన లైక్ ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ అనమాట. సో ఎవరైతే మీ ఫ్రెండ్ ఈ విధంగా ఆలోచన చేస్తే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు షేర్ చేస్తే వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట, ఓకేనా. వాళ్ళ టైంని సేవ్ చేసి ఉంటారు, అండ్ వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ని సేవ్ చేసి ఉంటారు, అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క డబ్బుని సేవ్ చేసే వాళ్ళు అవుతారు, ఓకేనా. సో కంటెంట్ నచ్చినట్టయితే ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ గట్టి కొట్టేసేయండి. అండ్ మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే నేను తెలుగులో పైథాన్ చెప్తాను అనమాట నీట్గా. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నేను డీటెయిల్స్ ఇచ్చాను, చెక్ చేయండి. చెక్ చేసి అక్కడ డెమో చూడండి, ఫ్రీ డెమో లింక్ ఉంటుంది, నచ్చితేనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.